హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అహ్మద్. వెల్కమ్ బ్యాక్ అర్షద్ అర్షు ఛానల్. ఈరోజు మీకు రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ పార్ట్ చూపిస్తున్నాము. లైవ్ పెర్ఫార్మెన్స్ ఎలా షూటింగ్స్ ఎలా తీస్తారనేది మాకు చక్కగా చూపించారు. ఇక్కడ చూడండి, రకరకాల బొమ్మలు స్టాచ్యూస్ పెట్టున్నారు. అక్కడ స్పైడర్ మ్యాను, హీ మ్యాను రకరకాలుగా. అక్కడి నుంచి మేము వాటిని అన్నింటినీ చూసుకుంటూ లోపలికి వెళ్ళాము. అక్కడ మాకు షూటింగ్స్ కొన్ని సీన్స్ ఎలా తీస్తారు అనేది మాకు లైవ్ పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. అక్కడ చిన్నగా మేము క్యూ లైన్లో వెళ్ళాము. ఆ రోజు చాలా హీట్ ఉంది బాగా. రామోజీ ఫిల్మ్ సిటీలో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, అందులో సమ్మర్ సీజన్ కావడం వల్ల. చూడండి, మేము అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. లోపలికి స్టూడియోలోకి వెళ్ళాము మేమంతాను. ఇక్కడ అవతార్ సినిమాలో చూపిస్తున్నారు లైవ్ పెర్ఫార్మెన్స్. చూడండి, అతను మొత్తం అతని యొక్క బాడీకి మొత్తం సెన్సార్లు ఉన్నాయి. ఆ సెన్సార్ల ద్వారా ఆ కుర్చీ నెడుతూ ఉంటే స్క్రీన్ మీద మనకు ఆ రాయిని నెట్టినట్టు అవతార్ సినిమాలో కనిపిస్తూ ఉంది. చూడండి, మేము అది చూసుకొని తర్వాత మరలా ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇది కూడా మేమందరం అక్కడ నిలబడి ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళి థేమ్స్ నది ఒడ్డున, లండన్లోని థేమ్స్ నది ఒడ్డున మమ్మల్ని చూడండి, మీ ఫ్యామిలీ అంతా అక్కడ చూపెడతా ఉన్నారు. ఇది కూడా ఒక సినిమాటిక్ ట్రిక్. చాలా చక్కగా చూపించారు ఏ విధంగా తీస్తారనేవి. కాబట్టి సినిమాలు మనం చూసేవన్నీ చాలా వరకు డూపాను. చూడండి, ఇదిగో థేమ్స్ నది ఒడ్డున లైవ్లో మేమందరం ఆ బ్రిడ్జి మీద పక్కన ఉన్నట్టు. ఇది వచ్చేసి వెస్ట్రన్ స్ట్రీట్, అంటే యూరోపియన్ స్ట్రీటు. అక్కడికి అన్ని బిల్డింగ్లు అన్నీ కూడా ఉంటాయి అక్కడ. మేము అక్కడ ఫోటోలు తీసుకున్నాము చక్కగా. చాలా బాగుంటుంది యూరోపియన్ స్ట్రీట్స్. మొత్తం మనం యూరోప్లో ఒక స్ట్రీట్లోనే ఉన్నట్టుంది. అక్కడ చాలా షూటింగ్స్ కూడా తీశారు. చాలా బాగుంటుంది యూరోపియన్ స్ట్రీట్స్. ఇక్కడంతా మేము పిక్స్ తీసుకున్నాము మొత్తము. ఇవన్నీ కూడా యూరోపియన్ స్ట్రీట్లో మేము తీసుకునే పిక్స్. రకరకాల బిల్డింగ్స్, అవన్నీ కూడా సెట్సే. అవేం పెద్ద బిల్డింగ్స్ ఏం కాదు, అన్నీ డమ్మీయే. మొత్తం సెట్టింగ్, ఇదంతా కూడా సెట్టింగ్. ఈ బిల్డింగ్ కూడా సెట్టింగ్, ఇది కూడా సెట్టింగే. చూడండి, మొత్తం సెట్టింగ్. ఇదిగో ఈ బిల్డింగ్ కూడా సెట్టింగే. చూడండి, ఇది కూడా సెట్టింగ్. ఇది వాటికన్ సిటీ సెట్టింగ్. ఇది చూడండి, ఇది కూడా సెట్టింగ్. మొత్తం సెట్టింగే. అక్కడ హౌస్ ముందు ఫ్యామిలీ అంతా ఫోటో తీసుకున్నారు. అమ్మ స్టాచ్యూ అది అక్కడ. ఇక్కడ యూరోపియన్ స్ట్రీట్స్లోనే మేము పిక్స్ తీసుకున్నాము మొత్తము. ఇక్కడి నుంచి మేము బయలుదేరి డమ్మీ ఎయిర్పోర్ట్, షూటింగ్ స్పాట్. ఎయిర్పోర్ట్లో మీకు సినిమాల్లో చూపించే ముంబై ఎయిర్పోర్టు, చెన్నై ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా ఈ డమ్మీ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఎయిర్పోర్ట్ లాంజ్. మేము వెళ్ళాము ఎయిర్పోర్ట్ లాంజ్లోకి. ఇప్పుడు మేము విమానం ఎక్కడానికి కూడా లోపలికి వెళ్తున్నాము. ఇదిగో ఏరోప్లేన్ దగ్గరికి వచ్చేసాము. ఇది డమ్మీ ఏరోప్లేను. మేము వెళ్తూ ఉన్నాము. ఈ ఏరోప్లేన్ లోపల మేము ఎక్కి కొన్ని పిక్స్ తీసుకున్నాం. చూడండి, మనకు షూటింగ్లో చూపించేవన్నీ కూడా ఇవే. ఇంత చూడండి, నిజం ఏరోప్లేన్లో కూర్చున్నట్టుంది. మేమంతా కూడా తర్వాత పిక్స్ తీసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి బయలుదేరేసాము. బయలుదేరి ఉదయం చూశారు కదా, అక్కడ ఏంజల్స్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. ఏంజల్స్ వాటర్ ఫాల్ చూడండి, ఇది నైట్ టైం చాలా బాగుంటుంది. లైటింగ్ వేస్తారు, చాలా బాగుంటుంది అది. మేము బస్సులో వెళ్తూ ఉన్నాము. చూడండి, గార్డెన్స్, ఇవన్నీ కూడా గార్డెన్స్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు గార్డెన్స్ని. చూడండి, ఇవన్నీ కూడా ఇవన్నీ షూటింగ్ స్పాట్సే. టోటల్గా అన్నీ కూడా షూటింగ్ స్పాట్సే. చాలా బాగుంటుంది. చూడండి, స్ట్రీట్ లైట్స్. ఇది వచ్చేసి రాజస్థాన్ మహల్. ఇక్కడ కూడా షూటింగ్స్ తీశారు, రకరకాల సాంగ్స్ కూడా తీశారు. ఇక్కడ మేము వెళ్ళాము. ఇక్కడికి కూడాను బాగా ఇది హైట్లో ఉంటుంది మొత్తం. అసలు నిజంగా మనం రాజస్థాన్లో ఉన్నట్లే ఉంది అక్కడ. ఆ విధంగా సెట్టింగ్, ఇదంతా కూడా సెట్టింగ్ చేశారు. చూడండి, ఇది రాజస్థాన్లో మౌంట్ అబూ మీద ఉన్న ఆ మహల్ ఉన్నట్టుంది ఇది. చూడండి, ఇక్కడ పిక్స్ తీసుకున్నాం మేము కొన్ని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రామోజీ ఫిల్మ్ సిటీ. చూడండి, ఇది వచ్చేసి చైనీస్ అండ్ జపాన్స్ ట్రెడిషనల్ టైప్లో ఇక్కడ కట్టారు గార్డెను.
నేను కూర్చోన్నాను చూడండి. అలా గార్డెన్లో జారాను. చాలా బాగుంటుంది ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాము. చాలా హాయిగా ఉంది చూడండి. ఇది జపాన్స్ బిల్డింగ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ జరిగాయి. ఇక్కడ నుంచి మేము చిన్నగా బర్డ్స్ పార్క్కి బయలుదేరాము. ఇక్కడ మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంటే అక్కడ కొద్దిసేపు ఉండి అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని అక్కడి నుంచి చిన్నగా బయలుదేరాము. ఈ యొక్క వాటర్ ఫౌంటైన్ కూడా చాలా బాగుంది. నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. లైటింగ్ వేసి అది మాకు టైం సరిపోలేదు. మేము డే టైంలోనే చూసుకొని బయలుదేరాము. అక్కడి నుంచి బర్డ్స్ పార్క్ ముందు స్టార్టింగ్లో ఇక్కడ పిక్స్ తీసుకున్నాము. బర్డ్స్ పార్క్లో రకరకాల బటర్ఫ్లైస్, బర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చిలకతో నేను ఫోటో తీసుకున్నాను. సూపర్గా ఉంటాయి. ఇదంతా బర్డ్స్ పార్క్. టోటల్ రకరకాల బర్డ్స్, ప్యారెట్స్, క్రేన్స్, డక్స్, హంసలు. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము అక్కడ ఫోటోలు తీసుకున్నాము. ఇవన్నీ కూడా బర్డ్స్, రకరకాల బర్డ్స్, చాలా బాగుంటుంది. వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉన్న బర్డ్స్ కంటే కూడా ఇక్కడ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు బర్డ్స్ని. వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా బాగున్నాయి. ఇక్కడ ప్యారెట్స్, వైట్ కలర్ ప్యారెట్స్, కాశ్మీరీ ప్యారెట్, ఇవన్నీ కూడా ప్యారెట్స్, మైనాలు, అన్ని ప్యారెట్సే. చాలామంది కూడా వాటి మీద రీసెర్చ్ చేయడానికి రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బర్డ్సేను. రకరకాల రంగురంగుల బర్డ్స్ పార్క్ ఇదంతా కూడాను. చూడండి ఫ్రెండ్స్, ప్యారెట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ ప్యారెట్, ఇవన్నీ కూడా ప్యారెట్సేను. మాకు అక్కడే చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్. చాలా టైం అక్కడే స్పెండ్ చేసాం. బర్డ్స్ పార్క్లోనే రకరకాల బర్డ్స్, కొత్త బర్డ్స్ ఉన్నాయి. అక్కడ ప్యారెట్స్లోనే ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక 20-30 ప్యారెట్స్ ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో. ఇవన్నీ కూడా బర్డ్స్, టోటల్ ప్యారెట్సే మొత్తం. ఒక లైన్ మొత్తం ప్యారెట్సే. ఇది ఒక రకమైన పక్షి, వెరైటీగా ఉంది చూడండి. దాని తల మీద పించం. ఇక్కడ బటర్ఫ్లై పార్క్, అక్కడ పిక్స్ తీసుకున్నాము. బటర్ఫ్లై పార్క్ దగ్గర ఆస్ట్రిచ్ ఎగ్స్ చూడండి, ఎంత పెద్ద ఉన్నాయో. ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. రకరకాల వాల్ ఉంటాయి, వాల్ మీద పెట్టుకునే దానికి. ఇక్కడ ఫౌంటైన్ దగ్గర పిక్స్ తీసుకున్నాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదంతా. ఇవన్నీ కూడా షూటింగ్ స్పాట్సే టోటల్. ఇవన్నీ కూడా సాంగ్స్ షూట్ చేస్తారు ఇక్కడ చూడండి. ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు ఎన్నో ఉంటాయి. బుద్ధుడి విగ్రహం దగ్గర నేను ఫోటో తీసుకున్నాను. మా పిల్లలు ఇక్కడంతా బుద్ధుని స్టాచ్యూస్ ఉంటాయి ఎక్కువగా. లోపల మొత్తం ఒక సెట్టింగ్, అసలు నిజంగా ఒక గుహలో శిల్పాలు చెక్కినట్టుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడాను అసలు చూస్తే అద్భుతంగా ఉంటుంది. మొత్తం అంతా ఆర్టిఫిషియల్ టోటల్ చూడండి. అంతా ఆర్టిఫిషియల్, ఏదో పురాతనమైన ఒక సొరంగంలోని గుడిలోకి వెళ్ళినట్టుంది మాకైతేను. చూడండి, ఇదంతా కూడా సెట్టింగ్సే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మేము ఒకసారి అక్కడ తట్టి చూసాము. అవన్నీ కూడా టక్ మన సౌండ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము రాతితో చేసినవేమో అని అనుకున్నాం, కానీ అవన్నీ కూడా సెట్టింగ్సే, టోటల్ సెట్టింగ్సే. చూడండి, అక్కడ బుద్ధుడు శిష్యులు పెట్టున్నారు. ఇది అక్కడ అన్నీ కూడా టోటల్గా సెట్టింగ్సేను. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. ఇది ఒకవైపు నుంచి చూసుకొని మళ్ళీ అదే వైపు నుంచి బయటకు వచ్చేయాలి.
అంతా చూసుకుంటూ వెళ్ళాము. కొందరైతే భయపడతారు. అక్కడ చూడండి నాగసర్పం ఏమో నిజంగానే ఉన్నట్టు, దాని నోట్లో నాగమని ఉన్నట్టు అక్కడ క్రియేట్ చేశారు. ఒకసారి తెలియని వాళ్ళైతే ఒకసారి అక్కడ చూస్తే షాక్ గురవుతారు, అది నిజంగా కదులుతుందేమోనని. చూడండి ఇదంతా కూడా సెట్టింగ్స్, అండర్ గ్రౌండ్ సెట్టింగ్ లోపల చాలా చక్కగా ఏర్పాటు చేశారు. టూరిస్ట్స్ చాలామంది వచ్చారు రామోజీ ఫిల్మ్ సిటీకి. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది. చూడండి చీకట్లో ఒకసారి భయం వేస్తుంది, ఆ విధంగా సెట్టింగ్ని వాళ్ళు సెట్ చేశారు. ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బుద్ధుడి విగ్రహం, అది కూడా లోపల బుద్ధుడు శిల్పం ఉంది. రామోజీ మ్యాజిక్. ఇక్కడ సినిమా షూటింగ్స్ ఏ విధంగా తీస్తారనేది ఇవన్నీ కూడా చక్కగా మేము చిన్న టాయ్ ట్రైన్లో ఇవన్నీ కూడా ఈ బొమ్మలన్నీ చూసుకుంటూ బయలుదేరాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదంతా కూడాను. చూడండి రకరకాల బొమ్మలు అంతా చూడండి అంతా కూడా చాలా బాగుంది. నిజమైన బొమ్మలా అనిపించే విధంగా సెట్ చేసి పెట్టారు అక్కడ. చూడండి ఇవన్నీ కూడా బొమ్మలు మనతో మాట్లాడుతున్నట్టు, మనల్ని పలకరించినట్టు ఏర్పాటు చేశారు అక్కడ బొమ్మలు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడాను సినిమా షూటింగ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అక్కడ. చూడండి నిజమైన గుర్రాల మాదిరిగానే ఉన్నాయి కదులుతూ. ఇవైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అది నిజమైన బొమ్మలేనా, నిజమైన మనుషులేనా, ఆ విధంగా ఉంది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మా టాయ్ ట్రైన్లో పోతూ ఉంటే మేము వాటిని షూట్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఇక ఎండింగ్కి వచ్చేసాము. ఇక ఇదంతా కూడా చూసుకునేది ఈఫిల్ టవర్ నమూనా. అది ఇదంతా యూరోపియన్ స్టైల్లో ఏర్పాటు చేశారు అక్కడ. చూడండి నిజంగా పెయింట్ వేస్తున్నట్లు, పక్కన కుక్క ఉన్నట్లు. చూడండి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చూడండి మొత్తం మంచు ప్రాంతంలో మేము ఉన్నట్టు మాకు ఫీలింగ్ కలిగింది. చూడండి మంచు పడుతున్నట్టు ఎంత బాగుందో, బ్లూ లైటింగ్. అది నిజంగా మంచు ప్రాంతాల్లో మేము వెళ్తున్నామా అన్నంత ఫీలింగ్ మాకు కలిగింది. చూడండి ఎంత కూడా సెట్టింగే, టోటల్ సెట్టింగే. చూడు మంచు ప్రాంతం ఎంత బాగుందో. మంచు ప్రాంతంలోకి మేము వచ్చేసామన్న ఫీలింగ్ కలిగింది మాకు. చూడండి ఇది జేమ్స్ బాండ్ స్టైల్. ఇక్కడంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. జేమ్స్ బాండ్ షూటింగ్స్ ఎలా జరుగుతాయో అట్లా నమూనా పెట్టారు అక్కడ మోడల్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అక్కడే మొత్తం టోటల్ మేము చిన్న టాయ్ ట్రైన్లో కూర్చొని చూసుకుంటూ వెళ్ళాము. ఇద్దాం చూడండి న్యూయార్క్ సెట్టింగ్ అంతా ఉంది ఇక్కడ. చాలా బాగుంది ఫ్రెండ్స్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా అక్కడ చూసాం మనం ఇందాక. అన్నీ చూపించుకుంటూ వెళ్తూ ఉంది టాయ్ ట్రైను. ఇక్కడ చూడండి వర్షము, ఉరుములు, మెరుపులు, టోర్నడో. పక్కన చూడండి టోర్నడో, తుఫాను. నిజమైన టోర్నడో మన ముందు సుడులు తిరుగుతూ వస్తున్నట్టుంది అక్కడ టోర్నడో. మనం భలే ఫీలింగ్, మేమైతే చాలా ఫీల్ అయ్యాము ఆ టోర్నడో చూస్తూ. చాలా బాగుంది. చూడండి టోర్నడోకి అంతా వణిగిపోతున్నట్టు, అంతా గాలికి అంతా వెళ్ళిపోయినట్టు చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఇదంతా కూడా అదే టోటల్. ఇక్కడ చూడండి ఒక అడవి ప్రాంతంలో, ఒక బీచ్ ప్రాంతంలోకి వచ్చేసినట్లు చాలా బాగుంది ఇక్కడ. ఇదంతా బీచ్ దగ్గర వచ్చేసినట్టు ఫీలింగ్ కలిగింది అక్కడ. చూడండి అంతా కూడా సెట్టింగ్ నేను చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మా ఛానల్లో మీకు చూపిస్తాము. మా ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ. చూడండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకా
మీకు చాలా చాలా చూపిస్తాము. ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా రకరకాల స్టాచ్యూస్ ఎంత అందంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సెట్టింగ్స్. వీటినన్నిటి వెనకాల ఎంతమంది కార్మికుల కృషి ఉందో మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎంతోమంది అక్కడ కృషి చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం సూపర్గా ఉంటుంది అసలు. చూడండి ఎంత బాగుందో. ఆకాశంలో ఎగిరే చాప చూడండి. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఎగిరే చాప చూడండి ఎలా వస్తుందో. మన ముందుగా వచ్చినట్టు, మనతోనే ఆడుతున్నట్లు చాలా బాగా చక్కగా చూపించారు మాకు అక్కడ. చూడండి, ఇవన్నీ కూడా అక్కడే ఎంతో నమస్తే చెప్తున్నట్టు అందరూ బొమ్మలు. ఇవన్నీ కూడా బొమ్మలే. చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్గా ఉంది. ఒక 10 minutes దాకా టైం పట్టింది మేమంతా చూడడానికి. అంత చిన్నగా చూసుకుంటూ మేము వీడియో తీసుకుంటూ వచ్చేస్తున్నాము బయటికి నిదానంగా. ఇది వచ్చేసి ఈజిప్ట్ మమ్మీ. ఇది ఈజిప్ట్ మమ్మీ సెట్టింగు. ఇది తాజ్మహల్ సెట్టింగు. ఈజిప్ట్ మమ్మీ చూడండి ఫ్రెండ్స్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ పిక్స్ తీసుకున్నాము బయటకు వచ్చిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.